హాయ్ అండి. నేనైతే మా అక్క వాళ్ళ స్వామోళ్ళ ఇంటికొచ్చాననమాట. వచ్చేదలకి మా అక్క స్వామి అయితే పాకు పడుతుంది. ఎందుకని అడిగితే, స్వామికి నైవేద్యం చేసి, నైవేద్యంతో నేను దీపాలు పెడతాను. 7 దీపాలు పెట్టి, పాకొచ్చిందో లేదో చూడమ్మా అనింది. సరే వచ్చింది స్వామి అంటే, సరే అమ్మా దీంట్లోకి కొంచెం బియ్య పిండిను, శనగిత్తనాలు పొడి కొట్టుకోయిండేది ఏస్తే ప్రసాదం అయిపోతుంది అని చెప్పింది. సరేలేండి స్వామి ఏద్దాము అన్నాను. ఇంగోండి ఏసేసాము. ఇలా తిప్పుతూనే ఉండాల. లేకుంటే గడ్డలు కడతదంట. ఇగోండి ఇలా మెత్తగా వచ్చేసింది. గడ్డలు లేకోకుండా. తర్వాతొచ్చి 2 స్పూన్లు ఏసేసి ఇంకా దీపాలు చేసేసి వెలిగించటమే. అక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక అవ్వ ఫ్రెష్‌గా అనపకాయలు అమ్ముతుంటే మేమైతే 4 కేజీలు తీసుకున్నాము. చూడండి చాలా ఫ్రెష్‌గా ఉన్నావు. ఇగోండి మా అల్లరి పిల్ల అయితే మా జోషిత 4 కేజీలు ఎత్తుకొని ఇంటి దగ్గరికి పరిగెత్తుతుంది. చూడండి మా అల్లరి పిల్ల.